శివరాత్రి రోజు సముద్ర స్నానానికి వెళ్ళాము. అక్కడ చాలా మంది చేసింది నాకు నచ్చలేదు. అదేంటో తర్వాత చూద్దాము. మా ఫ్యామిలీ అంతా కూడా సముద్ర స్నానానికి వెళ్ళిన తర్వాత ఇక్కడ నేను స్వయంగా శివలింగాన్ని తయారు చేశాననమాట. ఇలా నేను 3 ఇయర్స్ నుంచి చేస్తున్నాను. నాకు చాలా హ్యాపీగా ఉంటుందనమాట. ఇలా చేస్తే చాలా పాజిటివ్‌గా ఉంది. అందుకని ఈ సంవత్సరం కూడా ఇలా శివలింగం చేసి నాకు తోచినంతగా పూజ చేసుకున్నాననమాట. శివుడు బోలా శంకరుడు. మనం భక్తితో ఎలా చేస్తున్నామో అనేది ముఖ్యం. ఎంత ఆర్భాటంగా చేస్తున్నాం అన్నది కాదు. ఇదైతే నేను పూర్తిగా నమ్ముతాననమాట. ఇలా శివలింగం చేసిన తర్వాత పసుపు, కుంకుమ బొట్లు పెట్టి, పసుపు కుంకుమలతో కొంచెం అలా పూజ చేసి, పూలు పెట్టిన తర్వాత తాంబూలం, బెల్లం ప్రసాదంగా నివేదించాననమాట. తర్వాత నేను, మా వారు, మా పిల్లలు సముద్రంలో నుంచి దోసెలతో నీళ్ళు తెచ్చి ఇలా అభిషేకం చేసుకొని దండం పెట్టుకున్నాము. చాలా హ్యాపీగా అనిపించిందనమాట. ఇంతకీ అక్కడ నాకు నచ్చలేదు అనేది ఏంటంటే, ఇక్కడ చాలామంది శివలింగం చేసి పూజ చేసుకున్నారు. అంతా బాగానే ఉంది. కానీ అక్కడ ప్లాస్టిక్ కవర్లన్నీ అలాగే వదిలేసిపోయారు. కడ్డీల కవర్లు, కర్పూరం కవర్లు అవన్నీ కూడా అలాగే ఉన్నాయి. అవంతా తీసేసి నీట్‌గా ఉంటే బాగుండేదనేది నా ఒపీనియన్.